ముకుంద జ్యువెలర్స్ అభివృద్ధికి కృషి చేస్తున్న ఉద్యోగులు తమ కుటుంబ సభ్యులు లాంటి వారన్నారు ఆ సంస్థ చైర్మన్ నరసింహారెడ్డి. బేగంపేటలోని అరోరా బ్యాంకెట్లో 2వ వార్షికోత్సవ వేడుకలు నిర్వహించారు. 20 మంది ఉద్యోగులకు బైక్లు, 2 ఎంప్లాయీస్కు హై రేంజ్ కార్లను అందజేశారు ముకుంద జ్యువెలర్స్ చైర్మన్ నరసింహారెడ్డి, ఎండీ నిఖితారెడ్డి. ఉద్యోగులకు ప్రోత్సాహకంగా 1 నెల జీతానికి సంబంధించిన చెక్కులను అందజేశారు. అనంతరం ఎంప్లాయీస్ను ముకుంద జ్యువెలర్స్ యాజమాన్యం సన్మానించింది. ఈ వార్షికోత్సవ వేడుకల్లో ఉద్యోగులు ఆడిపాడారు. ఇవాళ ఈ స్టేజ్ వస్తుందని ఎవరు ఊహించలేదు. సో ఒక 30-35 ఎంప్లాయీస్ తో స్టార్ట్ అయ్యారు ముకుంద జ్యువెలర్స్. సో ఓన్లీ ఎన్ఆర్ సర్స్ విజన్ అండ్ కృష్ణ సర్స్ హార్డ్ వర్క్ తోని ఇవాళ ఇక్కడ వరకు వచ్చినామని నమ్ముతున్నాం. సో ఒకటి చెప్తాను, ఎప్పుడు కష్టపడితే, ఏది ఆశించకుండా కష్టపడితే ఫ్రూట్స్ ఇలా వస్తాయని వీళ్ళిద్దరిని చూసి మనం అందరం నేర్చుకోవాలి. సో ఒక లేన్ లోపల మనం ముకుంద జ్యువెలర్స్ స్టార్ట్ చేసినప్పుడు ఒక కస్టమర్ వస్తే చాలు అనుకున్న రోజు నుంచి ఒక సాటర్డే రోజు చైర్స్ సరిపోక ప్లాస్టిక్ స్టూల్స్ వేసినప్పుడు ఆ రోజే ఈ సక్సెస్ వచ్చిందని అనుకున్నాం. అదొక బ్రాండ్ సరిపోవచ్చు. సో ఎంతో మా స్టాఫ్ తక్కువ ఉండి డైలీ కౌంటింగ్ లేట్ అయ్యి నాకు కుకట్పల్లి అంటే చాలా క్లోజ్ నా హార్ట్కి. ఎందుకంటే ఆ జర్నీలో డైలీ మేము 12:31 వరకు నైట్ ఉన్నా ఎవరు విసిపోకుండా మేమన్నా నెక్స్ట్ డే లేట్ వచ్చేవాళ్ళం. కానీ నెక్స్ట్ డే 10:30కి మళ్ళీ స్టాఫ్ అందరూ వచ్చేవాళ్ళు అదే ఎంతూజియాజంతో. సో డైలీ నైట్ 12:30-1 ఉన్నా ఎంత ఇది ఉన్నా మనకేం ఇంత సిస్టమ్ లేదు కుకట్పల్లి బ్రాంచ్. సో ఆ స్టేజ్ నుంచి వాళ్ళు ఇంత సిస్టమ్, ఇంత 400 స్టాఫ్తో ఇది ఒక డ్రీమ్ కమ్ ట్రూ మూమెంట్ లాగా ఉంది. అదే మినిమం శాలరీ కోసం కష్టపడతారు. మీ ఫ్యామిలీస్ బాగుపడాలంటే మీ పిల్లల్ని చదివించండి. మీ పిల్లలతోనే మీ లైఫ్ అందరికీ, మీ అందరి కష్టంకి ప్రతిఫలం వస్తుంది. ఇది ఒక చిన్న సజెషన్, చదువు మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్. ముకుంద జ్యువెలర్స్ ఎప్పుడు మీ పిల్లల భవిష్యత్తుకి ఏమైనా కావాలన్నా హెల్ప్ చేస్తుంది. మీరంతా సపోర్టివ్గా నిలబడేపటికనే ఈ మొత్త ఫ్యామిలీకి ఈ సక్సెస్ ఏర్పడదనుకున్నాను. మీరంతా సపోర్ట్ లేకపోతే నేను కృష్ణ గారికి ఏం చేయలేదు. మీరందరూ సపోర్ట్ చేసినప్పుడు మీ ఫ్యామిలీస్ మీరు ఏ రాత్రి పోయినా, ఏ పగలు పోయినా మీ కొండి పెట్టడం కానీ, ఉండడం కానీ, మీరు విసుక్కోకపోవడం కానీ ఎంత సపోర్టివ్గా ఉంటున్నారంటే మీ ఫ్యామిలీస్ కూడా. మీరు ఒక్కొక్క రోజు నాకు తెలుసు కుక్కడికెళ్ళి పెట్టినప్పుడు 12 గంటలకు పోయిన వాళ్ళు ఉన్నారు, 1 గంటకు పోయిన వాళ్ళు ఉన్నారు, 2 గంటలకు పోయిన వాళ్ళు ఉన్నారు. అంత ఓర్పుగా మీ ఎవరైతే మేల్ ఫీమేల్ నా దగ్గర ఇద్దరు పనిచేస్తున్నారు వాళ్ళ సపోర్టివ్ ఫ్యామిలీస్కు ఫస్ట్ థ్యాంక్స్ చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే మీరంతా సపోర్ట్ చేయబడితేనే వాళ్ళు మా దగ్గర మా ఫ్యామిలీలో పనిచేస్తున్నారు. చాలా గర్వంగా కూడా ఉన్నారు.